ఈస్టర్ జీసస్ సమాధి నుంచి తిరిగి లేచిందని మనం ఈస్టర్ కింద సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే క్రైస్తవుల్లో చాలా మంది ఈదనన్న వాళ్ళ పూర్వీకుల సమాధిని డెకరేట్ చేసి వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటాం, మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనం ఇక్కడ 3 విషయాలు అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈస్టర్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? పసాక్ అన్న హీబ్రూ పదాన్ని పస్కా కింద గ్రీక్ లో ట్రాన్స్లేట్ చేశారు. గ్రీక్ లో ఉన్న పస్కా పదాన్ని ఇంగ్లీష్ లోకి ఈస్టర్ కింద ట్రాన్స్లేట్ చేశారు. అపోస్తుల కార్యాలు 12:4 కింగ్ జేమ్స్ వర్షన్ లో ఈస్టర్ అన్న పదం మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్, ఈస్టర్ డేట్ ఎందుకు మారుతూ వస్తుంది? జనరల్ గా పాస్ ఓవర్ ఫెస్టివల్ ఎప్పుడు కూడా ఫుల్ మూన్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ జీసస్ సిలువ మీద మరణించింది కూడా ఫుల్ మూన్ డే రోజున. అండ్ అందుకే జీసస్ లాస్ట్ పాస్ ఓవర్ కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ సమాధి నుంచి తిరిగి లేచింది ఆదివారం దినమున. సో క్రైస్తవులందరూ కూడా ఆదివారం చాలా పరిశుద్ధంగా ఆచరిస్తూ ఉంటారు. సో ఫుల్ మూన్ డే తర్వాత వచ్చే నెక్స్ట్ సండేని మనం ఈస్టర్ కింద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అండ్ ఈస్టర్ ముందు వచ్చే ఫ్రైడేని గుడ్ ఫ్రైడే కింద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. ఈస్టర్ కి 46 డేస్ ముందు వచ్చేదాన్ని యాష్ వెడ్నెస్డే కింద మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అండ్ పాస్ ఓవర్ ఫెస్టివల్ ఫుల్ మూన్ డే వచ్చింది, జీసస్ ఫుల్ మూన్ డే చనిపోయారు. సో మనం ఫుల్ మూన్ డే మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి మనకి ఈస్టర్ డేట్ అనేది మారుతూ వస్తుంది.